మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచ దేశాలలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం. ఈ దేవస్థానంలో బావిలో వెలిసిన స్వయంభూ వరసిద్ధి వినాయకుడు దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకు కటాక్షం ఇస్తున్నారు. ఈ కాణిపాకానికి ఒక ప్రసిద్ధి ఉంది. ఇక్కడ ఎవరైతే సత్య ప్రమాణాలు చేస్తారో ఇక హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు కూడా వాళ్ళు అనుసరించినట్లే. అంత ఉన్నతమైన ప్రమాణాలు ఇక్కడ కాణిపాకంలో చాలా ప్రసిద్ధిగాంచింది. మరి అలాంటి కాణిపాకం పుణ్యక్షేత్రాన్ని గురించి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ పెంచల్ కిషోర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, కాణిపాకం ఆలయం సత్య ప్రమాణాలకు నిలయం అన్నారు. మరి దాని విశిష్టత ఏంటి? ఇక్కడ సత్య ప్రమాణం చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. మన వరసిద్ధి వినాయకుడు కాణిపాకంలో వెలిసినప్పటి నుంచి కూడా ఈ చుట్టుపక్క ప్రజలు కానివ్వండి, సుమారుగా మనం అనుకుంటున్నాం, మనకు తెలిసిన ప్రకారము 1000 సంవత్సరాల క్రితమే ఇక్కడ వినాయకుడు వెలిసి అందరినీ కూడా కటాక్షిస్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఏదైనా ఒక తప్పు జరగడము, లేకపోతే ఏదైనా అలవాటు మానుకోవడము, చెడు అలవాట్లు మానుకోవడము, అలాంటి వాటి మీద గ్రామంలో జరిగిన చిన్న పొరపాటు వాటి మీద ప్రమాణాల కోసం ఇక్కడ మనం గ్రామస్తులు వచ్చి దేవుని ఎదుట హారతి వెలిగించి ప్రమాణం చేస్తారు. అది ప్రమాణాన్ని మనం చాలా దానికి నిరూపణ కూడా జరిగింది. ఎవరైతే తప్పుడు ప్రమాణాలు చేశారో వాళ్ళు చాలా బాధించబడ్డారని, తర్వాత చాలా వరకు నష్టపోయారని చెప్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నిరూపించడం జరిగింది. మనకి రోజు ఈవినింగ్ 4 o'clock నుంచి 5 వరకు సత్య ప్రమాణాలకు అనుమతిస్తున్నాం. సో దీంట్లో వాళ్ళు కోనేటిలో స్నానం చేసి వాళ్ళిద్దరు మాత్రమే, ఎవరైతే 2 పార్టీలు ఉంటాయో ఆ 2 పార్టీలు మాత్రమే దేవుని సమక్షంలో ఉంటారు. ఇంకెవరు ఉండరు. అది ఖాళీగా గుడి మొత్తం కూడా ఖాళీ చేసి పెడతారు. అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ప్రమాణం చేశారో ఆయన కర్పూరం వెలిగించి నేను ఇది చేశానో చేయలేదనో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా గ్రామాల్లో కాణిపాకం వెళ్ళి ప్రమాణం చేద్దాం రండి అన్నప్పుడే అక్కడే కూడా పంచాయతీల్లో కూడా ఇంకా కాణిపాకం దాకా ఎందుకు, ఆయన అంటే భయం కాబట్టి అక్కడక్కడే కొన్ని సమస్యలు కూడా పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాణిపాకం ఆలయం అనేది దాదాపు గతంలో పాత కాణిపాకం ఆలయానికి ఇప్పుడు దర్శనం కూడా బాగా పెద్ద రేంజ్లో దీన్ని విస్తీర్ణత చేశారు. మరి ఇలాంటిప్పుడు కాణిపాకం ఆలయాన్ని మీరు ఎలాగా తీర్చిదిద్దబోతున్నారు భవిష్యత్తులో? సో బేసిక్గా విఘ్నేశ్వరుడు విఘ్నాలకు అధిపతి. ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించడానికి కానీ, ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు కానివ్వండి, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు కానివ్వండి, మొట్టమొదటిగా ఆయనకి పూజ చేసే ఏ కార్యక్రమం మొదలు పెడతారు. సో అన్ని దేవుళ్ళ కంటే కూడా మొదటి ప్రాధాన్యత విఘ్నేశ్వరుడికి ఇస్తారు. ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా విఘ్నేశ్వర పూజతోనే మనం పూజ చేయడం జరుగుతుంది. అంత విశిష్టత కలిగిన విఘ్నేశ్వరుడు ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉండడం, ఇక్కడ ప్రమాణాలు కాకుండా మిగిలిన ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు విఘ్నాలు జరగకుండా ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శించుకొని తమ కార్యక్రమాలు మొదలుపెట్టే అలవాటు ఇక్కడంతా మొదలైంది. సో ఎప్పటి నుంచో ఉంది, ఇది కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ సుమారుగా ఈ రోజుకి కూడా ప్రతిరోజు 15,000 నుంచి 20,000 మంది భక్తులు దర్శించుకొని వెళ్తున్నారు.
సో ఈ రకంగా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి మనం దానికి తగినట్టుగా ఏర్పాట్లు క్యూ లైన్లు కానివ్వండి, తర్వాత శానిటేషన్ కానివ్వండి, అన్నదానం కానివ్వండి, భక్తులకి అన్నప్రసాదాలు వితరణ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ స్థాయికి పెంచుకుంటూ వెళ్తున్నాం. అభివృద్ధికి చాలామంది దాతలు కృషి చేశారు. ముఖ్యంగా మొట్టమొదటిగా మనం చెప్పుకుంటే మనం ఎవరు లేనప్పుడు కూడా ఇక్కడ చుట్టుపక్కల 14 గ్రామాల ఉభయదారులు కూడా ఈ దేవుని నమ్ముకుని ఆయనకి ప్రతి నిత్యం దీప నైవేద్యాలు పెట్టి ఆయన అనుగ్రహం పొంది ఉన్నారు. తర్వాత మనం ఎండోన్మెంట్ వచ్చిన తర్వాత కూడా దీన్ని నెమ్మదిగా డోనర్స్ ఉన్నారు, వాళ్ళందరి యొక్క సహకారంతో అభివృద్ధి చెందుతూ పోతుంది. రీసెంట్గా కూడా 2 డోనర్లు సుమారుగా 18 కోట్లు పెట్టి ఎన్ఆర్ఐస్ మనకి గుడిని చాలా బాగా కొత్తగా కట్టించడం జరిగింది. ఇప్పుడు ఇంకొద్దిగా విశాలంగా ఉంది. ఎక్కువ మంది భక్తులు వచ్చి దేవుని యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది. ఇంకా అభివృద్ధి చెందే అవకాశం చాలా ఉంది. ఏ గుడిలో లేనటువంటి ప్రాశస్త్యం కాణిపాకానికి ఉంది. అంటే ఇక్కడ 14 గ్రామాల ఉభయదారులు కూడా ఉండి వాళ్ళు బ్రహ్మోత్సవాలు నడిపించే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే రోజుకు ఒక వాహనం వాళ్ళు నడిపిస్తుంటారు. మరి ఆలయానికి ఉభయదారులకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? వాళ్ళని కలుపుకొని ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? వాళ్ళు కూడా పరిపాలనలో చాలా ఇంపార్టెంట్ రోలే ఉంటుందండి. ప్రతిదానికి ఏం చేయాలన్నా కూడా వాళ్ళని మేము కానివ్వండి, మా బోర్డు కానీ, చైర్మన్ కానీ, మెంబర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని వాళ్ళని సంప్రదించే చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. సో ఇప్పుడు మన స్థాయి అంటే ఈ టెంపుల్ యొక్క స్థాయి పెరుగుతూ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళల్లో కూడా కొంత మాకు సంపూర్ణమైన సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు. సో అంతకుముందు వాళ్ళు టోటల్గా వాళ్ళే ఉండి ఎవరు లేనప్పుడు, అధికారులు ఎవరు లేనప్పుడు వాళ్ళే చేశారు. ఇప్పుడు మధ్య అధికార యంత్రాంగం వచ్చింది, బోర్డు వచ్చింది, చైర్మన్ ఉంటున్నారు. సో వాళ్ళు కూడా దానికి అనుగుణంగా మాకు సంపూర్ణమైన సహకారం ఇస్తున్నారు. మేము కూడా వాళ్ళ వాల్యుబుల్ సలహాలు తీసుకుని ముందుకెళ్తాం. కాణిపాకం ఆలయంలో భక్తులకు సంబంధించి అంటే ముఖ్యంగా దంపతులు సంకటహర చతుర్థి వ్రతం కావచ్చు, లేదా చిన్నపిల్లలకు సంబంధించి అక్షరాభ్యాసం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. వాటి ప్రాముఖ్యత విఘ్నేశ్వరుడు అంటే మన పిల్లలకి అతి ప్రీతిపాత్రమైన దేవుడు. సో ఆయనకి పిల్లలకి మనకి ఎప్పుడైతే అక్షరాభ్యాసం అనుకుంటామో ఖచ్చితంగా ఈ టెంపుల్ వాళ్ళకి మొట్టమొదట చాయిస్గా ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు, చాలామంది విశిష్టత కలిగిన వ్యక్తులు కూడా ఇక్కడ తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకున్న చరిత్ర ఉంది. అదేవిధంగా దీనికి మనకి ఆల్రెడీ ఒక మండపం ఉంది. ఆస్థాన మండపం ముందు అందరి పిల్లలకి కానీ తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి కూర్చొని అక్షరాభ్యాసం చేసుకునే ఫెసిలిటీ మనకి సఫిషియెంట్గా ఉంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన ప్రాశస్త్యం ఏంటంటే ఇక్కడ కళ్యాణాలు బాగా జరిగాయి. మనకి ఇప్పుడు కొంత తగ్గింది, ఎందుకంటే చుట్టుపక్కల చాలా కళ్యాణ మండపాలు వచ్చాయి. అందువలన మనకి దేవాలయంలో ఒకప్పుడు సామూహిక కళ్యాణాలు జరుగుతుండేవి. ఇవి నెమ్మదిగా భారీ ఎత్తున చేసుకోవాలనే ఉద్దేశంతో కాణిపాకం చుట్టుపక్కల ఉన్న కళ్యాణ మండపాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మనకు కూడా 2 కళ్యాణ మండపాలు ఉన్నాయి. వాటిని మళ్ళీ ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ మాస్టర్ ప్లాన్ త్వరలో అభివృద్ధి చెందుతుంది. సో అక్కడ కూడా మళ్ళీ ఎక్కువ మ్యారేజెస్ మనం మన టెంపుల్ తరపున చేయించడానికి రాబోయే కాలంలో పూర్తి ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు కాణిపాకం ఆలయానికి సంబంధించి కలెక్టర్ కావచ్చు, ఇంకా పెద్దలందరూ కూడా దీనికి కొంత మాస్టర్ ప్లాన్ చేసి ఒక ఉద్యానవనం రెడీ చేయాలని చెప్పి, రోడ్డు వెడల్పు చేయాలని, ఇవన్నీ కూడా ముందర కూడా జరుగుతున్నాయి నిర్మాణాలు. వీటిలో భాగంగా అంటే భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయినా ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఎలా కాణిపాకాన్ని అభివృద్ధి చేయాలి? ఇప్పుడు మనం దాదాపు 10 ఏళ్ళకు ముందు టెంపుల్ ఇప్పుడున్న టెంపుల్కి చాలా మన కళ్ళ ముందే చాలా తేడా ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఫ్లోటింగ్ కూడా పెరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫ్యూచర్లో కూడా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని అంచనాలతో ఫ్యూచర్లో ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, లేకపోతే 40 ఏళ్ళు ఆ రకంగా మనం ఊహించుకొని ఈ దేవాలయం అభివృద్ధి చెందితే ఎంతమంది ఇక్కడికి వస్తారు, వాళ్ళకి సంబంధించిన వసతులు మనం ఏర్పాటు చేయగలమా, క్యూ లైన్లు మెయింటైన్ చేయగలమా అనే ఆశ ఒకటి ముందుగానే ఊహించుకొని జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, పూతలపట్టు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బోర్డు అప్పటి చైర్మన్లు, ఇప్పుడు చైర్మన్ అందరూ కూడా కలిసి
ఒక మాస్టర్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీనికోసం మన పూతలపట్టు ఎమ్మెల్యే గారు మన గౌరవనీయ మినిస్టర్ గారితో మాట్లాడి దీనికి కావాల్సిన అనుమతులు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇది చిత్తూరు జిల్లాలో ఉండడంతో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా దీని మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య జరిగిన డిస్కషన్లో కూడా కాణిపాకం టెంపుల్ యొక్క అభివృద్ధి గురించి కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆరా తీస్తున్న జరుగుతోంది. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని తిరుమల స్థాయిలో ఎదిగే విధంగా తగిన చర్యలు చేపడుతూ విస్తీర్ణత పెంచుకుంటూ భక్తులకు అన్ని రకాలైన సౌకర్యాలను అందించేందుకు కాణిపాకం కార్యనిర్వహణాధికారి కావచ్చు, లేదా పూతలపట్టు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, లేదా జిల్లా యంత్రాంగం కావచ్చు, అందరూ కూడా కృషి చేసి ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ధన్యవాదాలు సార్.